దీనికి గాను కూళ్లకు వేతనాలుగా 5,84,51,944 రూపాయలు ఇవ్వడం జరిగింది. సామాగ్రి పరంగా 74,18,951 రూపాయలు. మొత్తం మండలం నందు 6,58,70,890 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్లో భాగంగా 50 పనులకు గాను కూళ్లకు వేతనాలుగా 29,640 రూపాయలు. సామాగ్రి పరంగా 1,25,97,041 రూపాయలు. మొత్తం 1,26,26,681 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఫారెస్ట్లో భాగంగా 3 పనులకు గాను 10,275 రూపాయలు కూళ్లకు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి పరంగా ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఇటు పంచాయతీరాజ్ మరియు ఫారెస్ట్ రికార్డు ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. ఈ మండలంలో తనిఖీ బృందం వారు 20 తారీఖు రోజున రావడం జరిగింది. 20, 20, 21 2 రోజులు అన్ని గ్రామాలకు సంబంధించిన రికార్డ్స్ అనేది తీసుకొని 21వ తారీఖున గ్రామాలలో విఆర్పి సెలక్షన్ చేసుకొని 22 మనకి ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ట్రైనింగ్ అనంతరం ప్రతి బృందాలుగా విడిపోయి ఆయా గ్రామాలకు వెళ్ళి తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. తనిఖీ పూర్తయిన తర్వాత గ్రామాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు అనంతరం ఈరోజు అటు నివేదికను చదివి వినిపించడం జరుగుతుంది. ముందుగా డిఆర్పిపి సాయి కుమార్, సోనాపూర్, మదిమడ, దేవాపూర్, సోనాపూర్ నివేదికని చదివి వినిపిస్తాము. దీనికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ కానీ టీఏ కానీ ఈసీలు అటు సైడ్ నిలబడాల్సిందిగా కోరుచున్నామండి. సార్ 8 వరకు ఇన్ఫర్మేషన్. 9వది మనకు పని వద్ద సౌకర్యాలు కల్పించడం లేదని తెలపడం జరిగింది. 10వ అంశం మనకు డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించలేదు. 11వ అంశం మనకు జాబ్ కార్డులలో రసీద్ నంబర్స్ అనేవి మెన్షన్ చేయడం లేదు. 12వ అంశం మనకు పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 13వ అంశం మనకు రిజిస్టర్కి సంబంధించి నిర్వహించడం జరుగుతుంది కానీ మనకు 3 నెలలకు ఒకసారి ప్రింట్ అనేది తీసి అతికించాలి కానీ అతికించడం లేదు. 14వ అంశం ఎన్ఐసి వచ్చిన తర్వాత 3 months అనేది లేదు. 1 year ఇయర్లీ వన్స్ మాత్రమే మనకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది సార్. మనం దాని గురించి మనం రికార్డ్ అనేది 7 ఇప్పటి నుంచి 1 year అనేది చేసుకోండి. 1 yearలో ఇస్తాం మనం. 3 monthsకి ఇవ్వం మనము. బిఫోర్ ఇయర్ ఆడిటింగ్ అప్పుడు ఉంది 3 monthsకి ఒకసారి ఉంది. ప్రజెంట్ నుంచి అయితే 1 yearకి ఒకసారి. 1 yearకి ఒకసారి. అసలు యాక్చువల్లీ ఏంటంటే మాన్యువల్గా సియు రిజిస్టర్ అనేది నిర్వహించవచ్చు, మాన్యువల్ అది. అదేవిధంగా 5th రిజిస్టర్ కూడా నిర్వహించవచ్చు, మాన్యువల్ అది. మిగతా మన సిస్టమ్ నుంచి డిమాండ్ కావచ్చు, లేకుంటే అసెట్స్ కావచ్చు, లేకుంటే మెటీరియల్ కావచ్చు, అది ఇయర్లీ వన్స్ ఒకసారి ఇస్తాం. అది కరెక్ట్ కాదు. తర్వాత పే స్లిప్స్ అనేది మనకు అక్కడ నుంచే ప్రొవిజన్ లేదు, స్టేషనరీ ప్రొవిజన్ వల్ల ఇవ్వలేకపోయినాం సార్. ఇంకోటి ఏంటంటే అట్లనే కూడా వర్క్ సైడ్ ఫెసిలిటీస్ కూడా మనకు ఎటువంటి మనకు ప్రొవిజన్ లేదు సార్. వాళ్ళకి డైరెక్ట్ ఇస్తున్నాం కాబట్టి. 14వ అంశం మనకు పనులకు సంబంధించి ఇన్ ప్రోగ్రెస్ అండ్ కంప్లీషన్ ఫోటోస్ చేయించడం జరిగింది. బిఫోర్ ఫోటోస్ అనేవి కొన్ని వర్క్ ఎడిట్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. 15వ అంశం మనకు వర్క్ ఫైల్స్తో మనకు పూర్తి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయలేదు. 16వ అంశం మనకు ఎంబుక్లో రైతుల కోళ్ళ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 17వ అంశం మనకు రోల్ కాల్ అనేది ఈ ఎంపీడీఓ ఐపీఓ గారు ఫీల్డ్కి రావడం జరుగుతుంది కానీ రోల్ కాల్ నిర్వహించినట్లుగా గుర్తించడం జరిగింది. 18వ అంశం మనకు ఈజీకి సంబంధించి మనకు ప్లాంటేషన్ వర్క్ డేలో ఈ చెక్ మెజర్మెంట్ అనేది చేయలేదు. 19వ అంశం మనకు 12 పాముడు కాలాలు పేజ్ కొని ప్లాంటేషన్ సంబంధించి. 19వ అంశం మనకు ఎంబుక్లలో 12 పాముడు కాలాలు రాయడం జరుగుతుంది. 20వ అంశం ఈ సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. లేదు. మీరు ఏ రోజైనా రాసుకొని రాసుకొని సిస్టంలో పెట్టుకోవాలి. చెప్పిన కావాలి 22
22వ అంశం సార్, హక్కుదారుకు సంబంధించి ఒకరోజు పనిచేసినట్లుగా సంతకం లేకుండానే హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. 23rd సార్, పని చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. 23వ అంశం సార్, హక్కుదారుకు సంబంధించి ఇద్దరు హక్కుదారులు 12 రోజులు పనిచేసినట్లుగా పేమెంట్ చెల్లించడం జరిగింది, కానీ సంతకాలు తీసుకోలేదు. హక్కుదారులు పని చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. అంటే ఇప్పుడు మస్టర్ మీద సంతకం. మస్టర్లో మరి ఆపరేటర్ ఏం చేస్తున్నారు? ఎవరు ఆపరేటర్? చెప్పండి అమ్మా. NMMS కానీ పేమెంట్ ఇచ్చినాం సార్. అయితే NMMS కానీ పేమెంట్ ఇచ్చినాము. అయితే వాళ్ళు సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది సార్. తీసుకోండి. వాళ్ళే కదా సొసైటీలో అన్నీ అడుగుతారు. మీరు ఎట్లా రూల్ అడుగుతారో వాళ్ళు కూడా రూల్ అడుగుతారు కదా. ఇప్పుడు ఇది ఎంటీ మాస్టర్ ఉంది, పని చేసిందని ఎవరు అంటున్నారు కదా. వర్క్ చేస్తే సంతకం పెడతారు కదా. ప్రెసిడెంట్ ఇప్పుడు మీరు మీటింగ్ హాజరయ్యారు, సంతకం పెడతారు. సంతకం ఇవాళ పెట్టరు అంటే మీటింగ్ హాజరు కానట్టే కదా. చెప్పండి. రైట్ పెనాల్టీ ఎవరిదైనా ఉండదు. ఎవరి దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి. లేదమ్మా మాస్టర్ ఎంపీ ఉంది, మీరు ఆపాలి. ఆపరేటర్ బాధ్యత ఏముంది? ఆపాలి కదా. ఆపితే ఏమైతుంది? ఇప్పుడు మనం టాప్ టు బాటం ఆపరేటర్ దగ్గర నుంచి ఎంపీ వరకు ఎవరు పేపర్ చూడకుండా పోనీ పైసలు అంటే చూడుతారమ్మా. జవాబారి ఎవడో ఒకటి తీసుకోవాలి కదా. మీటింగ్ దేనికి పెట్టి గంట సేపు నరకాలే. మరి ప్రతి బుధవారం మనం మీటింగ్ పెడతాం. సెక్రటరీలకు కూడా తెలవాలి అమ్మ. ఇప్పుడు బుధవారం మీటింగ్ పెట్టి గంట సేపు ఇక్కడ స్పీచ్ ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయనప్పుడు దేనికి ఇవ్వని. ఇప్పుడు మస్టర్ అనేది మనకు చెక్కు అమౌంట్ అది. ఇప్పుడు మీరు అన్నారు పే స్లిప్ ఇస్తలేరు. పే స్లిప్ ఇవ్వద్దు అని గవర్నమెంట్ ఏం రాసి పంపలేదు. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వచ్చిన వాళ్ళని నేను చై తాగిపించి పంపిస్తాను, లేదంటే బిర్యానీ తీసుకొస్తాను కదమ్మా. డబ్బులు ఉంటే సరే చైతోటన్నా తృప్తి. ఇప్పుడు బెనిఫిషరీకి ఎంత పడ్డాయి అమౌంట్ అనేది పోస్ట్ మాస్టర్ చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అంటే 1000 పడ్డా 500 అనేటు మనమే స్లిప్ ఇస్తాం. గవర్నమెంట్కి వెళ్ళి బడ్జెట్ వస్తలేదని మీరు పెడతలేరు, ఓకే. ఇప్పుడు దీనికి సంతకం పెట్టదందుకు ఏం ఆపేస్తాం? ఫిల్టరేషన్ బాధ్యత కదా, తీయ చూసుకోవాల్సిన బాధ్యత కదా. మీరు అందరు కళ్ళు మూసుకొని చేస్తే ఎట్లా? మీ రూల్ ప్రకారం మేము మాస్టర్ ఎంపీ ఉంటే రూల్ ప్రకారం ఎవరు అందరికీ పెనాల్టీ ఎవరికి రాయాలి? సంతకం పెడితే చూడలేదు మాకు. అడిగి కోసము మాకేం కిరీటం రాదు. మీలో మార్పు రావాలి కదా. మీలో మార్పు రావడానికి ఏమని అడిగి ఇవాళ ఎన్నో విడతా బాబు? 13 రౌండ్లు అయినాయి. 13 రౌండ్లు అయినా ఏ మండలంలో చెప్పినా ఇంతే కదా అంటే వచ్చినోడు ఏమైనా పిచ్చోడు లేక సంతకం పెట్టి పోయింది షోకమ్మా. చెప్పమ్మా ప్రెసిడెంట్ ఉండాలా? జవాబారి ఉండాలే కదా. ఇప్పుడు రాను మీరు చూస్తారు మస్టర్లో ఎవరిది సంతకాలు ఉండవు, ఎంబీలో సంతకాలు ఉండవు, పేమెంట్ మాత్రం పోతుంది. రాసి వార్నింగ్ రాసుకున్నాం. గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 4 మాస్టర్లలో 7 మంది 14 పనిచేసినట్లుగా మనకు పేమెంట్ అనేది చేయడం జరిగింది, కానీ పేమెంట్ చేసినట్లుగా గుర్తించడం జరిగింది. 4 మాస్టర్లకు 7 మంది హక్కుదారులు 14 రూపాయలు చేసి రోజువారీ హాజరు వేసి 116 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్ ఎందుకు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం మరి చేసినట్టు ఎట్లా సంతకం పెట్టడం ఏంటంటే మాస్టర్ రోల్లో మనం పని చేసినా చేయకుండా పని చేసినట్టే మనం ఖచ్చితంగా సంతకాలు
వాళ్ళకి డబ్బులు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మా మీద వస్తుందని మేము చేసినామంటారు. చేస్తే మీరు ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మీటింగ్ హాజరైన వాళ్ళకి ఫోటో ఉంటుంది, ఎవిడెన్స్ సంతకాలు ఉంటాయి. ఇప్పుడు సోగాస్ నోటీస్ మనం ఇస్తున్నామంటే మేము అందరం హాజరైనా ఉంటాం కదా, ఉండాలి కదా. ఏమేమి ఉంటుంది ఏమైనా ఉంటుంది. మాస్టర్ వైద్య వాళ్ళ రూల్ ఉందా? మాకు అవన్నీ ఏమేమి ఉందా అని ఏదైనా ఉన్నది. సంతకం పెట్టించుకునేటోడు ఇప్పుడు ఏమేమేమో ఏముంది, 20 మంది మొబైల్ని మనం గుర్తుపట్టే అంత ఉందా? మరి లేదు కదా. లేనోడు సంతకం పెట్టరాదు, మనం వానికి కౌంటర్ పెట్టచ్చు కదా. సంతకాలు అప్పుడైతే దొరుకుతారా లేదా బాబు? లేకపోతే ఏమవుతుంది, 10 మంది వస్తారు, 20 మందికి మాస్టర్ రాసేస్తారు. సంతకాలు లేవు కాబట్టి ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు 20 మంది ఉన్నారు, ఒక్కరికి ఎక్స్ట్రా సంతకం పెట్టమని ఒక్కడు పెట్టాడు. మరి ఎట్లా? సంతకాలు లేవు అంటే ప్రైమరీ మిస్టేక్ అయ్యింది. అన్నీ ఇట్లనే ఉందా? సంతకాలు లేవు ఇప్పుడు ఈ జీవిలో ఫిగర్షన్ లేదా? ఇప్పుడు పెనాలు ఎవరికి రాస్తారు? ఇప్పుడు ఇది 3000, అదైతే తక్కువ అమౌంట్. ఇప్పుడు సార్ ఒక ఇప్పుడు ఇది 2650, అది 3000 అంటే దాదాపు 6000 పేర్లు. సరే ఇప్పుడు ఈసారి అయితే వెయిట్ కట్టండి. మెట్ పొరపాటు. మెట్ అనేటోడు వారికి రూపాయి ఇవ్వరు, నెల జీతం తీసుకునేటోడు పొరపాటు చేస్తారు. మెట్ మీద యాక్సిడెంట్ చేసిన అడగరు, డ్రైవర్ని అడుగుతారు కదా. డ్రైవర్ మన ఓనర్ ఇప్పుడు ప్రెసిడెంట్ అమ్మ వచ్చింది, మంద స్పీడ్ పట్టుకోబోతున్నారు. ఆయన తాగి చచ్చిపోయినాక పొరపాటు అయింది. కంప్యూటర్ ఆపరేటర్ ఎందుకు అంటున్నామంటే అమ్మ మీరు ఇవ్వని ఏదైనా ఎవడన్నాడు? ఎవడన్నాడు ఆ మాట? చూసుకో, నీ బాధ్యత అట్లా అనుకుంటే ఇక్కడ ఎండో ఉండాలి. ఎండో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏమైనా రూపాయి భరిస్తున్నాడా? బాధ్యత అవమ్మా. నీకు ఆపేద్దాము లేదా? ముఖం మీద పడేయాలి ఇట్లా. ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ అంటే గుడ్డిగా కంప్యూటర్ కొట్టదందు కాదు. డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా? రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పో, వాడు రిజిస్టార్ బైక్ సంతకాలు పెడతాడు. ఇట్లా ఆపరేటర్ ముఖం మీద గుద్దుతాడు, మేము వాటిని తీసి అంటాడు. చేయలే కదా, నువ్వు ఆపాలే కదా. మనం అందరము ఒకసారి పోని చెట్టువైపు. ఇప్పుడు మీరు స్పెసిఫిక్ మీ రూల్ ప్రకారం ఎవరు బాధ్యులు వాళ్ళకి రాయాలి. అన్ని గుంపులో గోవింత రాయద్దు. ఇప్పుడు వారికి రాస్తున్నాం. నెక్స్ట్ టైం మాత్రం మీరందరూ మీ మిత్రులకు చెప్పండి, వేరే మండలాలలో కూడా. ఇప్పుడు మొత్తం సగం చెడిపోతున్నది కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర. మన సిస్టమ్ పేపర్ వర్క్ మీరు రూపాయి తిట్టలేదు. ఆపుతే ఏమవుతుంది, ఫోన్ చేసి పిలిపియాలి. అప్పుడు వాళ్ళు బతిమిలాడి నీ దగ్గర గంట సేపు కూర్చోగలిగి జీపు లేకపోతే పడకపో. అప్పుడు ఏమైతుంది, ఎదుటోడు తెల్ల కాగితం ఇచ్చేది బంద్ అవుతాడు. అవునా కదా? మనం ఏం చేస్తున్నాం, ఫోన్ కొట్టేస్తాం. వాడు ఏమి ఇస్తలేడు, కొట్టేస్తున్నాడు. టీఏ ఎడిపోయిండు, ఈసీ ఎడిపోయిండు, ఏపీలో ఎడిపోయిండు. సంతకాలు లేవా? ఏమిటో ఏం చేసిండు అడుగుతుంది కదా సిస్టమ్. కమిషనర్ సిఆర్డీలో నవ్వుతారండి వాళ్ళ అవన్నీ ఇచ్చినాక. డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కూడా కొద్దిగానే సంతకం పెట్టిండ్రు. నెక్స్ట్ 25వ ప్లాంటేషన్కి సంబంధించి 1100 మొక్కలకు వాటికి వాడి జరిగింది. ప్రస్తుతం 340 మొక్కలు బ్రతుకున్నాయి, 760 మొక్కలు చనిపోయాయి. సో రైతుల వివరణ ఏది బండ ఇది నెక్స్ట్ 26
26వ అంశం మొక్కలకు గాను ప్రస్తుతం 1259 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 27వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో 400 మొక్కలకు ప్రస్తుతం 312 మొక్కలు బ్రతుకున్నాయి. 88 మొక్కలు చనిపోయాయి. 28వ అంశం సార్, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో 72 మొక్కలకు ప్రస్తుతం 57 మొక్కలు బ్రతుకున్నాయి. మీటింగ్లో ఉన్నా మళ్ళీ చెప్తారు. అన్ని రిప్లేస్మెంట్ చేయించామా? బాగుంది, మళ్ళీ చెప్తాను. ఇలా వాయిస్ రికార్డ్ అయితే 29వ అంశం సార్, హరిత వనరుల ప్లాంటేషన్లో 4450 మొక్కలకు గాను ప్రస్తుతం 3894 మొక్కలు బ్రతుకున్నాయి. 556 మొక్కలు చనిపోయాయి. 30వ అంశం సార్, తెలంగాణ క్రీడా ప్రాంగణంలో 400 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 344 మొక్కలు బ్రతుకున్నాయి. 56 మొక్కలు చనిపోయాయి. పెట్టాయమ్మా, ఎంత మంచిగా పెట్టి అన్ని చెట్లు బాగున్నాయి కదా, ఉపయోగపడుతుంది. 31వ అంశం సార్, ఈ ట్యాంక్ బండ్ ఫుడ్ షేర్ ప్లాంటేషన్లో 200 మొక్కలకు ప్రస్తుతం 182 మొక్కలు బ్రతుకున్నాయి. 32వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో 560 మొక్కలకు వాషన్ వార్డు ఇవ్వడం జరిగింది. 478 మొక్కలు బ్రతుకున్నాయి. 82 మొక్కలు చనిపోయాయి. 33వ అంశం సార్, ఈ పల్లె ప్రకృతి వనంలో 8000 మొక్కలకు వాషన్ వార్డు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 7626 మొక్కలు బ్రతుకున్నాయి. 374 మొక్కలు చనిపోయాయి. పెట్టాయమ్మా, ఇది చాలా బాగున్నాయి మొక్కలు మీ దగ్గర. 34వ అంశం సార్, ఈ 2020-21 నర్సరీకి సంబంధించి రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. గ్రామ సభలో చర్చించగా నిర్వహించడం జరిగింది, కానీ ఇది వనసేవకు దగ్గర ఉన్నప్పుడు తడిసిపోయింది అని చెప్పేసి తెలపడం జరిగింది. 35వ అంశం, ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మనకు ప్రస్తుతం పని ప్రదేశంలో ఇది పని యొక్క ఉద్దేశం నెరవేరలేదు. ప్రస్తుతం ఇది ఉపయోగంలో లేనట్లుగా గుర్తించడం జరిగింది. అంటే అక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి ఉపయోగంలో ఏం లేదు. వర్క్ అక్కడికి ఎవరు వెళ్ళడం ఇక అది నువ్వు ఫైనల్ చేయరాదు. ఇప్పుడు హిమాలయ పర్వతం మీద కట్టుకుని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే అక్కడ పోయి కడతారు. ఉపయోగం ఉందా లేదా పెడతారు కదా. వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ ఇచ్చినో అక్కడ ఖర్చుకుంటారు కదా. అంటే కానీ మీరు ఉపయోగంలో లేదు అనగానే మావాడు తిన్నాడు సగం కోరికేసి ప్రస్తుతం లేదండి. భవిష్యత్తులో నమ్మలో నడుస్తుంది. తీసుకెళ్ళండి కదా. ఇచ్చే బాధ్యత మీదండి. 36వ అంశం సార్, ఈ శ్మశాన వాటిక పనికి సంబంధించి బిల్స్ అండ్ ఓచర్స్ అనేటివి నిర్వహించలేదు. ఓకే, అమౌంట్ ఎంత చూపెట్టే ఓకే 37వ అంశం సార్, ఈ శ్మశాన వాటిక పనికి సంబంధించి మనకు ఫెన్సింగ్ వేసినట్లుగా 11,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫెన్సింగ్ అనేది వేయలేదు. తనిఖీ బృందం చూడడానికి వెళ్ళినప్పుడు పేమెంట్ ఇచ్చినామా? అవమ్మా మీరు చేసినట్టు ఎవరైనా చూసారా? గ్రామ పంచాయతీ ప్లాంటేషన్కి సంబంధించి 799 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నాయి.
10వ అంశం పల్లి ప్రకృతి వనానికి సంబంధించి 8,000 మొక్కలకు వాచింగ్ వార్డు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. సెక్రటరీ పనిచేస్తున్నాడు. చేయాలమ్మా, మనకు వచ్చే క్రెడిట్ పరిపాలనకు వేరే తక్కువ చేసినా చెట్లు మాత్రం ఉంచాలి. ఇంకోటి ఇప్పుడు ఎప్పటికీ ఎవరో ఒకరు వచ్చిన చెట్లు నెక్స్ట్ 11వ అంశం సార్, ఈ ఓక్సైడ్ ఫెసిలిటీకి సంబంధించి మనము గ్రామ సభలో చర్చించగా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేవి సప్లై చేయడం జరిగింది. టెంట్ అనేది లేదు అని చెప్పేసి తెలుసు. 12వ అంశం సార్, ఇది వర్క్ ఐడి నెంబర్ 355 ల్యాండ్ డెవలపింగ్ పనికి సంబంధించి మనకు 2021 జూన్ 3 నుంచి జూన్ 9 వరకు 2 గ్రూపుల సభ్యులు పనిచేసినట్లుగా రికార్డింగ్ ఉంది. ఎంబీక్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది, మాస్టర్లో కూడా రికార్డింగ్ ఉంది, కానీ ఇంతవరకు పేమెంట్ అనేది చేయలేదు. యాక్చువల్గా నాకు ఒకటి గుర్తుంది. ఒకటి ఎంటీ మాస్టర్ ఒకటి ఉంటే వాళ్ళని రమ్మని చెప్పిన సార్. రవి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి ఎంటీ మాస్టర్ ఉంటుంది. ఓకే సార్, వెరిఫై. ఓకే సార్. ఇక ఏపీ వెరిఫై చేద్దాం. ఓకే సార్. 13వ అంశం సార్, డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించలేదు. 14వ అంశం, జాబ్ కార్డులలో వివరాలు నమోదు చేయడం జరుగుతుంది, కానీ కేవలం రసీదు నంబర్స్ కూడా రాయలేదు. 15వ అంశం, పే స్లిప్స్ అనేవి పంపిణీ చేయడం లేదు. 16వ అంశం, ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 17వ అంశం, మనకు వర్క్ డ్యూరింగ్ ఫొటోస్ మాత్రం నిర్వహించారు, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూపించలేదు. 18వ అంశం వచ్చేసి మనకి వర్కర్స్ అనేవి కొన్ని ప్లాంటేషన్ వర్క్లకు సంబంధించి నిర్వహించలేదు. 19వ అంశం, మనకు కొలతల్లో రైతుల కూలీల సంతకాలు అనేవి తీసుకోలేదు. 20వ అంశం, మనకు ఈ రోల్ కాల్కి సంబంధించి ఫీల్డ్కి రావడం జరుగుతుంది అధికారులు, కానీ రోల్ కాల్ నిర్వహించలేదని గుర్తించడం జరిగింది. 21వ అంశం, మనకు ఈ ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది వేదికకు సంబంధించి ప్లాంటేషన్లలో లేదు. 22వ అంశం, మనకు 12 13 కాలాలు రాయడం జరుగుతుంది. 23వ అంశం, సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది, కానీ ఈ టీఏ వెరిఫై చేయాల్సి ఉండగా చేయడం లేదు. 24వ అంశం సార్, ఈ రోజ్గార్ దివాస్ అనేది కండక్ట్ చేయలేదు. అయితే గ్రామ సభలో గత 2 నెలల నుంచి కండక్ట్ చేసినట్టు. 25వ అంశం సార్, హక్కుదారులకు సంబంధించి ఒకరోజు పనిచేసినట్లుగా పేమెంట్ చెల్లించారు, కానీ మాస్టర్లో సంతకాలు లేకుండానే హాజరు పేమెంట్ చేయడం జరిగింది. సరే, 153 రూపాయలు 26వ అంశం సార్, హక్కుదారుకు సంబంధించి 5 రోజులు పనిచేసినట్లుగా సంతకం లేకుండానే హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. తెలుగు ఇట్లా పోదు, ఇది ఇట్లా పోతుంది కదా. అదే రోజు అప్లోడ్ చేసినాక మన ప్రింటింగ్ అనేది మన ఫిక్సింగ్ రోజు బట్టి ఆ రోజు సేమ్ డేట్ పెట్టదు, ఇది మన బాధ్యత. 6 మంత్స్ ఒకేసారి పెట్టే బాధ్యత. ఇప్పుడు ఆడిటర్ వస్తారు, మీరు ఏ రోజు సొంతగా పెట్టకుండా ఓటర్ అన్ని పెట్టుకోవాలా, పెట్టిన ఎవరు అడగరు. పేపర్స్ అన్ని మనం చేసే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదే రాసి సరే మిమ్మల్ని పోనీ అని మనం అమలు వేస్తాం. అక్కడ కమిషన్ చెల్లి ఏమంటుంది అంటే పాస్ ఆర్డర్ కూడా పెడతలేదు అంటే మీరు ఎవరైనా అమౌంట్ రాస్తున్నది ఎంత అవ్వదున్నది ఆఫీస్లో కూర్చొని సంతకం పెట్టినందుకు లేనోడికి టైం ఇంటికి తక్కువ ఎక్కించేప్పుడు పోయి వచ్చేవరకు ఉందా అనుకుంటాడా కదా. ఓ ఆఫీస్లో కూర్చొని 2 నిమిషాలు సంతకం పెట్టి టైం లేనప్పుడు దేవాపూర్ పోయి చూసి వచ్చింది ఏది లేవా
సరే వారిని సంవత్సరం ఒకటే రోజు పైన పెడుతుంటే అన్ని ఒకసారి పెడతారు కదా. ఇప్పుడు వాళ్ళు అట్లా రాస్తే ఏమవుతుంది కింద నుంచి మీద ఎవరికి అట్లా ఉంటుంది కదా. 34 అంశం సార్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒకసేపు జరగలేదు కాకపోతే మనకి ఇంట్రెస్ట్ లేదని వాళ్ళు చదివి అందరూ 11 వర్గడీల్లో 12 ఎంపికలు వాడడం జరిగింది. సో వీటికి సంబంధించి మొత్తం ఏపీఓ గారు పిఓ గారు పాస్ ఆర్డర్ ఎందు సంతకాలు చేయకుండానే 3,09,968 రూపాయలు పేమెంట్ చెల్లించడం జరిగింది. 3,09,96 అంటే ఇది కూడా పాస్ ఆర్డర్ ఒక ఎంపీలో కూడా గ్రామ పంచాయతీ తొమ్మిదో అంశం సార్ ఈ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలకు వాషన్ వాడి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. 10వ అంశం సార్ పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 4,000 మొక్కలకు వాషన్ వాడి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మొక్కలు బ్రతుకున్నాయి సార్. నెక్స్ట్ 11వ అంశం సార్ ఈ వర్క్ సైట్ ఫెసిలిటీస్కి సంబంధించి 12వ అంశం సార్ 2 మంది హక్కుదారులు 12 రోజులు పనిచేయడం జరిగింది కానీ వీటికి 100 రోజులు నిండిన కారణంగా పేమెంట్ అనేది అవ్వలేదు. క్వాంటిటీ తగ్గించడం జరిగింది. సో ఇది మనకు 2020కి సంబంధించి 22లో చేయొచ్చు. 13వ అంశం సార్ డిమాండ్ కౌన్స్ నిర్వహించారు, నో డిమాండ్ నిర్వహించలేదు. 14వ అంశం మనకు జాబ్ కార్డులో పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15వ అంశం పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 16వ అంశం ఏ రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 17వ అంశం మనకు వర్క్ డ్యూటీ చూపించడం జరిగింది, బిఫోర్ ఆఫ్టర్ చూపించలేదు. 18వ అంశం మనకు వర్క్ ప్లేస్కి సంబంధించి ప్లాంటేషన్ పనులకు సంబంధించి నిర్వహించలేదు. 24 సార్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు లాస్ట్ ఇయర్ రన్నింగ్ వర్క్ తప్ప మిగిలిన అన్ని పెట్టినాం సార్. ప్లాంటేషన్ కూడా పెట్టినాం. మీరు వర్క్ 24వ అంశం సార్ రోజ్గార్ దివాస్ అనేది కండక్ట్ చేయడం లేదు. చేయాలి రోజుగారు దివస్ 25 25వ అంశం సార్ హక్కుదారుకు సంబంధించి 2 రోజులు పనిచేసినట్టుగా సంతకాలు లేకుండానే అదర్వైజ్ పేమెంట్ చేయడం జరిగింది. సెక్రటరీ పీరియడ్ చూడండి ఒక్క దగ్గర అయితే వదిలేయచ్చు, ఎక్కడ సంతకాలు లేకుండా మరి దేనికోసం ఉద్యోగం నిలబడాలి. మీటింగ్లో గంటలు అయితే ఇక ఏం చెప్తున్నారు ప్రోగ్రామ్ ఇబ్బంది చేస్తున్నారు. ఏం బాబు 26 ఇక మీరు రాయండి కమిషనర్, ఎందుకంటే గవర్నమెంట్కు మీరు రిపోర్ట్ రాయండి. ఇక్కడ ఎంపీనే చెప్తాడు పంచాయత్ సెక్రటరీ ఉపాధి హామీకి ఏం సంబంధం లేదు అని. లేదంటే రైతు ప్రోగ్రామ్ ఆఫీసర్ దేనికి అవమ్మా మీరు మండల్ ప్రెసిడెంట్ పోతాం మండలం ఉందా దేవాపూర్ ఒక చేయాలి. మరి ఎంపీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్నప్పుడు అన్నింటికి ఫీల్డ్ స్టేట్ వేరు పంచాయత్ సెక్రటరీ వేరు అన్నస్తుందా మేడం? ఏం మీకు నాకు సంబంధం లేకపోతే ఆడికి ఎందుకు నిలబడతావు కదా. ఇప్పుడు మీరు మంచి వాళ్ళని నేను ఏమంటులేదు, మీరు మంచోలే. వాళ్ళ పంచాయత్ సెక్రటరీ సిన్సియర్ పిల్లలే మంచోళ్ళు చెప్పి చేయించుకోవాలి. ఇప్పుడు నీకు ఉండిగానే ఇక్కడ పెనాల్టీ రాస్తారు, రేపు సర్వీస్ బుక్లో వస్తుంది. అదే టీఏకి సర్వీస్ బుక్ ఉంటే ఏముండదు. నీకు రిమార్క్లో వస్తే ప్రాబ్లం రాదు. అంటే తీసుకొని అని అంటున్నాం, 2 మాటలు చెప్పి వదిలేసుకున్నాం. మీరు మారాలి, నేర్చుకోవాలి. ఇవాళ స్టేట్ నుంచి ఒక జీపీకి అవార్డు ఇచ్చేది ఉన్న దేవుడు కూడా ఇవ్వాలని కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ స్పెషల్ రిపోర్ట్ రాసింది. ఆమె లేడీ చిన్న బాబును పట్టుకొని ఉంటున్నది. ఆమెకి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్?
నెక్స్ట్ నెక్స్ట్ అంశం సార్, హక్కుదారుకు సంబంధించి 6 రోజులు పనిచేసినట్లుగా సంతకం లేకుండానే హాజరు వేసి పేమెంట్ చేయడం జరిగింది. ఇరవై 28వ అంశం సార్, మనకు సంబంధించి 2 వర్గడీలలో మాస్టర్ జారీ చేయ అధికారి మాస్టర్ తిరిగిచ్చిన తేదీలు సంతకాలు లేకుండానే, అనగా ఏపీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది 6,483 రూపాయలు. చెప్పండి. ఏపీఓది ఇచ్చినప్పుడు లేదు, తీసుకునేటప్పుడు లేదు అంటే ఆ బోగస్ మాస్టర్ ఉండదని ఎట్లా అనుకోవచ్చు? పేమెంట్ కొట్టేటప్పుడు అడగాలే కదా. లేదమ్మా, జారీ చేసినప్పుడు సంతకం లేకుండా వచ్చినప్పుడు అన్నీ పెట్టేస్తాం మనం. ఇప్పుడు 2 టైంలో లేదు అంటే ఆ బోగస్ మాస్టర్ ఎన్నుకొని పోయి రాసుకొని తీసుకొచ్చి ఉంటాడు. మనం పేమెంట్ ఎట్లా ఇస్తాం? లేదు అక్కడ కూడా మాస్టర్ గురించి మాత్రం పెనాల్టీ ఎవరికి కూర్చొని బంగ్లాలో ఏసీలో ఉన్నావు, వాళ్ళు ఎండలో ఉన్నారు. ఒక టీఏ అమ్మాయి ఇది చూడండి, ఎంత ఎండలో తిరిగి మెజర్మెంట్ తీసుకుంటుంది. 300-400 మీటర్ కొలుతుంది. అక్కడ అడవిలో పోతుంది. పులి తింటుందా పిల్లి తింటుందా తెలియదు ఆమెకు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఫ్యాన్ కింద ఉన్నావు. నువ్వు ఎట్లా తప్పు చేస్తావు? ఆపాలే కదా. అట్లాంటి ఇట్లా మడతలు పెట్టి వచ్చినప్పుడు సార్ ఇగో మీ సంతకాలు లేదు పెట్టండి అనొచ్చు కదా. రాయండి, ఇది టెక్నిక్ మన కంప్యూటర్ ఆపరేటర్ ఇది నెగ్లిజెన్స్ అని రాయండి. నువ్వు ఏపీఓది ఎందుకు రాస్తావు? ఏపీఓది తెలియకుండానే బోగస్ పేమెంట్ కొట్టిన రాస్తాడు. ఇప్పుడు సంతకం లేవు అంటే ఏపీఓది తప్పు కాదు, ఆయనకు తెలియకుండా మస్టర్ పెట్టకపోయిండ్రు, అది బోగస్ మస్టర్ అయి ఉంటుంది కదా సురేష్. ఇప్పుడు ఏపీఓ మస్టర్ ఇచ్చినట్టు నీకు ప్రూవ్ ఏముంది? ఒక మాట, ఇప్పుడు నవీ మనం మస్టర్ ఇస్తాం, ఏదైనా ఉండని బాబు. ఇప్పుడు అంతా ఉన్నది మనలో. మనకి ఇప్పుడు పెనాల్టీ నీకు 1000 అంటే ఇంత నొప్పి ఉంది కదా. మరి ఆఫీస్లో ఒకటే బిల్డింగ్లో ఉంటున్నారు, సంతకం పెట్టించుకోవచ్చు కదా. ఆడిటర్ను కూర్చోబెట్టి పక్కన నేను కెరామేరిది 10-20 కోట్లది ఆడిట్ చేయించిన. వారం రోజులు టీఏలు అప్పుడప్పుడే ఎంబీ ఏది లేదు పోయింది పోగొట్టిండు. ఎంబీ చేయండి. రికార్డ్ బిల్డ్ చేయడం తప్పు కాదు. ఎస్ఆర్పిని కూర్చోబెట్టేసి మనం రికార్డ్ రాయొచ్చు. వర్క్ ఉందా లేదా చూస్తున్నాడు. నిన్న ఎంబీ రాసిండు సార్ నా ముందరని ఆయన అనరు. ఏం బాబు, మనం ఏం చేయాలి? ఒక ఎంబీ పోగొట్టేసినాం, భయపడద్దు. ఇంకొక ఎంబీ తీసుకోవాలి, రాసేయాలి. మస్టర్ పోయింది, రాసుకో, తప్పేం లేదు. కాకపోతే సంతకాలు పెట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఎంబీది కూడా పాస్ ఆర్డర్ మీద సంతకం లేదు ఎంబీలో. మరి ఎవరు చూసినట్టు? నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ తోటి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి కంప్యూటర్ ఆపరేటర్ పేమెంట్ కొట్టినట్టు రాదా? ఏం బాబు, ఇప్పుడు మన మాట ఫీల్డ్ అసిస్టెంట్ తోటి డైరెక్ట్ నువ్వు కమిట్మెంట్ అయ్యి గడంపూర్ సార్. 8వ అంశం వరకు సమాచారం. కారణంగా పేమెంట్ అనేది చెల్లించలేదు, క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది. 9వ అంశం. 10వ అంశం వర్క్ సైట్ ఫెసిలిటీస్కి సంబంధించి కల్పించడం లేదని. మండలంలో ఒక్కరు ఫీల్డ్ అసిస్టెంట్. 10వది వర్క్ సైట్ ఫెసిలిటీస్కి సంబంధించి. 11వ అంశం సార్, డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది, నో డిమాండ్ నిర్వహించలేదు. 12వ అంశం జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 13 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. 14వ అంశం మనకి ఇది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15వ అంశం ఇన్ ప్రోగ్రెస్ కంప్లీషన్ ఫోటోస్ ఉన్నాయి, బిఫోర్ ఫోటోస్ లేవు. 16వ అంశం వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 17వ అంశం మనకు కూలర్ రైతుల సంతకాలు గలవు. 18వ అంశం మనకు ఫీల్డ్కి రావడం జరుగుతుంది, అధికారులు కానీ రోల్ కాల్ నిర్వహించడం లేదు. 21వ అంశం సార్, ఈ రిజిస్టర్ అనేది నిర్వహించారు సర్వే వాళ్ళు. జాబ్ కార్డ్ సెలెక్ట్ వస్తే పంచాయత్ సెక్రటరీ కదా. మీరు ఒక గవర్నమెంట్ నుంచి క్వాలిఫై వాళ్ళని అడగరు. నర్సరీ ఉంది, ఇవాళ మనం ఎన్ని చెట్లు పెట్టినాం, ఎన్ని ఇచ్చినాము అని మనం
మన దగ్గర రికార్డ్ ఫిల్ చేసుకోవాలి నన్ను 24 23వ అంశం సార్ హక్కుదారుకు సంబంధించి 23 రోజుగారు దివసేనా 22 సార్ రోజుగారు దివస్ 23ది హక్కుదారుకు సంబంధించి 2 రోజులకు సంతకాలు లేకుండానే ఆర్డర్ వేసి పేమెంట్ చేయడం జరిగింది. 24వ అంశం సార్ హక్కుదారుకు సంబంధించి 6 రోజులు పనిచేసినట్లుగా సంతకాలు లేకుండానే 1542 రూపాయలు చెల్లించడం జరిగింది. ఈ వర్క్ రోడ్ వర్క్కి సంబంధించి పర్మిషన్ ఆఫ్ రోడ్ వర్క్ చేసామని చెప్పారు. లేదు వెంకటాపూర్ ఎఫ్ఏ ఉన్నాయి. ఇది వచ్చేసి 2023 మార్చికి సంబంధించి. చూసుకోవాలి ఆయన ఏమంటాడు నాకేం అవసరం దేవుడు లేడు అని 25వ అంశం సార్ హక్కుదారుకు సంబంధించి 4 రోజులకు సంతకాలు లేకుండానే హాజరు వేసి 1028 రూపాయలు పేమెంట్ చెల్లించారు. ఇది 2023 ఫిబ్రవరికి సంబంధించి ఎన్ఎంఎంఎస్. ఎవరు తీసుకోవాలి ఎవరు ఇప్పుడు చెప్పండి అక్కడ ఎవరు లేరు తీసుకోవాలి కదా ఇప్పుడు మనకి నిర్లక్ష్యం లేడు ఇరవై ఆరు అంశం సార్ బండ్ ప్లాంటేషన్లో 1900 మొక్కలకు గాను ప్రస్తుతం 1171 మొక్కలు బ్రతుకున్నాయి. 27వ అంశం సార్ పల్లె ప్రకృతి వనంలో 6000 మొక్కలకు గాను ప్రస్తుతం 5578 మొక్కలు బ్రతుకున్నాయి. 28 సార్ బయో పెన్షన్ ప్లాంటేషన్కి సంబంధించి 100 మొక్కలకు 89 మొక్కలు బ్రతుకున్నాయి. 29వ అంశం సార్ ఈ మల్టీ లేయర్ అనే ప్లాంటేషన్లో భాగంగా 600 మొక్కలకు గాను 423 మొక్కలు బ్రతుకున్నాయి. 30వ అంశం సార్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలకు గాను 362 మొక్కలు బ్రతుకున్నాయి. నెక్స్ట్ అంశం సార్ పిఆర్కి సంబంధించి అది ప్లాంటేషన్ డీటెయిల్స్. పిఆర్కి సంబంధించి అబ్స్ట్రాక్ట్స్. 9వ సార్ డిఏటివ్ సార్ గారికి స్వాగతం. ప్లాంటేషన్లో 127 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. 10వ అంశం సార్ అవన్నీ ప్లాంటేషన్లో 380 మొక్కలకు వాటిని వాడి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. 11వ అంశం సార్ ఈ వర్క్ సైట్ ఫెసిలిటీస్ అన్నిటి కల్పించడం లేదు. 12వ అంశం సార్ ఈ డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది. నో డిమాండ్ నిర్వహించలేదు. 13వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది. 14వ అంశం పేస్లిస్ట్ పంపిణీ చేయడం లేదు. నెక్స్ట్ మనకు ఈ 19కి సంబంధిస్తే రోల్ కాల్ అనేది ఫీల్డ్కి రావడం జరుగుతుంది కానీ రోల్ కాల్ నిర్వహించడం లేదు. 20వ అంశం మనకు వేజికి సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ మెజర్మెంట్ అనేది చేయడం లేదు. 21 12 పాముడు కాలాలు రాయడం జరుగుతుంది. 22ది మనకు సర్వైవల్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 23వ అంశం సార్ ఈ రోజ్గార్ దివస్ అనేది కండక్ట్ చేయడం లేదు. 24వ అంశం సార్ హక్కుదారుకు సంబంధించి 6 రోజులు పనిచేసినట్లుగా సంతకం లేకుండానే హాజరు వేసి 1531 రూపాయలు పేమెంట్ చెల్లించడం జరిగింది. అన్ని జీపీలో లేవు తర్వాత పాస్ అవుతుంది.
25వ అంశం సార్, హక్కుదారులకు సంబంధించి 4 సంబంధించి 12 రోజులు పనిచేసినట్లుగా సంతకాలు లేకుండానే హాజరు చేసి పేమెంట్ చెల్లించడం జరిగింది. ఇది ఏమేమి వచ్చిన వర్క్ చేస్తారు, మీరు సంతకం పెట్టించుకోవాలి కదా. 12 మంది మనం ఫోటో కనబడవు, 12 రోజులు, ఒక రోజు అంటే రాలేదు, కట్టడి జనాలు. సార్ మనకు స్టేట్ టీమ్ మానిటర్ సార్ గారు రావడం జరిగింది, నరేంద్ర వెరీ 26వ అంశం సార్, ఈ బండ్ ప్లాంటేషన్ 2021కి సంబంధించి 2074 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 1394 మొక్కలు బ్రతుకున్నాయి. రిప్లేస్మెంట్ పెట్టి 27వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 552 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 482 మొక్కలు బ్రతుకున్నాయి. ఇప్పుడు రిప్లేస్మెంట్ 28. 28వ అంశం సార్, ఈ పల్లె ప్రకృతి వనంలో భాగంగా 4000 మొక్కలకు గాను ప్రస్తుతం 3864 మొక్కలు బ్రతుకున్నాయి. 29వ అంశం సార్, హరిత వనాల ప్లాంటేషన్లో భాగంగా 875 మొక్కలు అనేవి బ్రతుకున్నాయి సార్. వీటికి సంబంధించి నెక్స్ట్ సార్ మనకు 30వ అంశం, ఈ నర్సరీ పనికి సంబంధించి ఎంబుకేందు పాస్ ఆర్డర్లో ఏపీ ఉపయోగాల సంతకం లేకుండానే 8,222 రూపాయలు పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది. అవును సార్, లేదు. ఈ గ్రామ సమాచారం ఇది. డిఆర్పిపి శ్రీనివాస్, పల్లెబోగుడ తండ, బుగ్గగూడ, ముందుగా పల్లెబోగుడ తండ, పల్లెబూడ ఉన్నాయి సార్. మంచి అన్నీ ఉన్నాయి సార్, మంచి బీపీవి. సార్ 9వ అంశం వచ్చేసి సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 16వ అంశం వచ్చేసి సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 11వ అంశం వచ్చేసి సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 12వ అంశం వచ్చేసి సార్, 7 రిజిస్టర్ అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 13వ అంశం వచ్చేసి సార్, 3 టైప్ ఆఫ్ ఫొటోస్లో 2 టైప్ ఆఫ్ ఫొటోస్ నిర్వహించడం జరుగుతుంది సార్. 1 టైప్ ఆఫ్ ఫొటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. 14వ అంశం వచ్చేసి సార్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్, కానీ అట్టి పేమెంట్ కూడా చేసుకోలేదు సార్ టీఎస్. 15వ అంశం వచ్చేసి సార్, ఎంబుక్లో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. సార్ 20వ అంశం వచ్చేసి సార్, ఈ టికెట్ల పంపకం భాగంలో సార్ 185 మొక్కలు పెట్టడం జరిగింది సార్, కానీ ఇటు పని ప్రదేశానికి వెళ్ళి మొక్కలను లెక్కించగా 1064 మొక్కలు ఉన్నాయి సార్. 121 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం వచ్చేసి సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ 987 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 911 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 75 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 22వ అంశం వచ్చేసి సార్, పీపీవీకి సంబంధించింది సార్. 3100 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 2891 మొక్కలు ఉన్నాయి సార్. 209 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ఇరవై 23వ అంశం వచ్చేసి సార్, రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. తర్వాత అంశం వచ్చేసి సార్, అవును సార్, బీపీవీకి సంబంధించిన మాస్టర్లో సార్ 2 హక్కుదారులకు సంబంధించింది సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 247 రూపాయలు సార్. సార్ మాస్టర్ పైన ఏపీ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 5032 రూపాయలు. అవును సార్, 25వ అంశం. సార్ అది 25వ అంశం సార్, అది 26వ అంశం సార్. అది లేవు సార్. అవును సార్, మాస్టర్ జారీ చేయ అధికారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. అది
తీసుకునేటప్పుడు కూడా లేదు సార్. ఈ గ్రామ సమాచారం గురించి సార్. సార్ జాబ్ కోడ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. అవును సార్. 10వ అంశం వచ్చేసి సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి సార్ 7 రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 12వ అంశం వచ్చేసి సార్ 3 టైప్ ఆఫ్ ఫొటోస్లో సార్ 2 టైప్ ఆఫ్ ఫొటోస్ చూపించడం జరుగుతుంది సార్. ఒక రకం ఫోటో అనేది చూపించడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్, కానీ అంటే పేమెంట్ అనేది తీసుకోవడం లేదు సార్. చేసుకోలేదు ఇంకా టీఏ గారు. పద్నాలుగో అంశం వచ్చేసి సార్ ఎంబుక్లో కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 15వ అంశం వచ్చేసి సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 16వ అంశం వచ్చేసి సార్ ఏసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. 17వ అంశం వచ్చేసి సార్ ఎంబుక్లో 12, 13 కాలాలు రాయడం జరిగింది సార్. 18వ వచ్చేసి సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 19వ అంశం వచ్చేసి సార్ పల్లె ప్రకృతి వనకు సంబంధించింది సార్ 2294 మొక్కలు అనేది పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 1869 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 425 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇటు పీపీకి సంబంధించిన వాచన్ వాడు కూడా ఇవ్వడం జరిగింది సార్. 18 అంటే 2021 3rd month నుంచి 11 month 2021 వరకు వాచన్ వాడు ఇవ్వడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సార్ 20వ అంశం సార్ హరితవనాలకు సంబంధించింది సార్ 1050 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 849 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 201 మొక్క చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం సార్ టేకు చెట్ల పెంపకంలో భాగంగా సార్ 2 వర్గాడీలకు సంబంధించింది సార్. ఇది 820 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 778 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 42 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. వాచన్ వాడు కూడా ఇవ్వలేదు సార్. 22వ అంశం వచ్చేసి సార్ హరితవనాలకు సంబంధించింది సార్. ఇది హరితవనాలకు సంబంధించి సార్ ఇందులో 2880 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 2566 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 314 మొక్కలు అనేది పని ప్రదేశంలో లేవు సార్. 23వ అంశం వచ్చేసి సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సార్ 2 వర్గాడీలకు సంబంధించింది సార్ 578 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 528 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 50 మొక్కలు అనేది పని ప్రదేశంలో లేవు సార్. 24వ అంశం సార్ పల్లె ప్రకృతి వనకు సంబంధించింది సార్ 634 మొక్కలు నాటినట్టు రికార్డు నందు కలదు సార్. కానీ ఇటు పని ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 592 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 42 మొక్కలు అనేది పని ప్రదేశంలో లేవు సార్. 25వ అంశం వచ్చేసి సార్ రెండు వర్గాడీలకు సంబంధించింది సార్ హరితవనాలకు సంబంధించింది. మాస్టర్లా కాదు కదా మీరు ఆపరేటర్స్ మాత్రం మీ బాధ్యత. మీరు ఫస్ట్ పేమెంట్కి పోయేటప్పుడు సిగ్నేచర్ లెక్క రిజెక్ట్ చేయాలి. సిగ్నేచర్ లేదు అని లేకుంటే అక్కడ నోట్ అన్న రాయి. 28వ అంశం వచ్చేసి సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఏముంది నెలలో ఒకటే రోజు మీటింగ్ పెట్టి అయిపోతుంది. పెట్టి మినిట్స్ రాసుకుంటే అయిపోయాయి.
29వ అంశం వచ్చేసి సార్ 6 వర్క్ ఐడీలకు సంబంధించింది ఎంబుక్లలో పాస్ ఆర్డర్ లేకుండానే సార్ పాస్ ఆర్డర్లో ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే 6,83,781 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. లంబడితండ డి గ్రామ పంచాయతీ నివేదిక సార్. పేరు రాకపోవడం వల్ల పనిచేయడం లేదు సార్. 9వ అంశం, ఈ గ్రామ పంచాయతీ నందు 20 మంది హక్కుదారులు 205 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకు గాను 50,543 రూపాయలు రావాల్సి ఉంది, కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. ఈ గ్రామ పంచాయతీ నందు పోగుల అమ్మాయి వైఫ్ ఆఫ్ శంకర్ సార్, జాబ్ నెంబర్ వచ్చేసి 10034. అలాగే పోగుల శంకర్ ఈ హక్కుదారులు పనిచేయడం జరిగింది సార్. వీరికి ఓ11 రావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. అవునవును సార్, 6 రోజులు జరిగింది. 11వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు బానోతు నీల వైఫ్ ఆఫ్ ప్రభాకర్, జాబ్ నెంబర్ 10098 అను హక్కుదారు 99 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకను 17,920 రూపాయలు రావాల్సి ఉంది. తన అకౌంట్ నెంబర్ తప్పుగా పడడం వల్ల ఈ అమౌంట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళడం జరిగింది సార్. అకౌంట్ నెంబర్ రాంగ్ షీట్ అయింది సార్. పేమెంట్ తనకు పోలే కదా సార్. బానోతు నీల తను పని చేసింది కదా సార్. రావు అంటే ఇట్లా ఒకటి ఏంటంటే ముగ్గురు కూడా జాబ్ కార్డు ఉన్నాయి మనకు. యాక్చువల్లీ కొంచెం తీసేమని జాబ్ కార్డు చేయకూడదు కదా, 2 జాబ్ కార్డు కూడా పని చేయకూడదు. ప్రజెంట్ రన్నింగ్ వాడుకుంటారు. ఇప్పుడున్న సార్, ఇప్పుడున్న జాబ్ కార్డు అకౌంట్ కూడా అమౌంట్ ఓట్లేదు సార్ తనకు. సార్ 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 గ్రామ సభలో వచ్చిన అంశం ఏంటిదంటే సార్, మాకు గ్రామ సభలో వివరణ ఇట్టి అమౌంట్ వేరే అకౌంట్ వారికి జమ కావడం జరిగింది, అతని నుంచి రికవర్ చేసి ఇప్పిస్తామని తెలిపారు సార్. కానీ మనకు అప్పుడు ఈ వివరణ చెప్పలేదు సార్. మాకు 2 జాబ్ కార్డ్స్ ఉన్నాయి, అట్లా వెళ్తున్నా నేను చెప్పలేదు. 2 జాబ్ కార్డు ఉంటే నేరం కదా, వారు ఎట్లా తీసుకుంటారు? జాబ్ కార్డ్ ఇచ్చిన పర్వే కదా సార్. ఏంటంటే వాళ్ళ డిమాండ్ ఒక వారం ఒక జాబ్ కార్డు, ఒక వారం ఒక జాబ్ కార్డు, ఒక వారం ఇంకో జాబ్ కార్డు 20 రావడం వల్ల దొరికింది. అందుకోసమని నాకు దొరికింది డైరెక్ట్. అయిపోయింది, అన్నీ అయిపోయింది. సార్, ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ అనేది మీటింగ్ ఏర్పాటు చేసి హక్కుదారులకు వారి యొక్క హక్కులు కల్పించాలి సార్. రోజ్గార్ దివస్ అయితే ఇవన్నీ చెప్పచ్చు మరి. స్వచ్ఛందంగా మీరు విజిట్ చేసుకోండి, లేకపోతే అకౌంట్ ఆధార్ కార్డు తయారు లేకపోతే చేయించుకోండి, ఇవన్నీ చెప్పడానికే రోజ్గార్ దివస్. 24వ అంశం, ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4 వర్క్ ఐడీల యందు 1,424 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1016 మొక్కలు ఉన్నాయి, మిగతా 408 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇట్టి మొక్కలకు 2021 కోట్ల వాచన వాడి కూడా ఇవ్వడం జరిగింది సార్. 25వ అంశం, ఈ గ్రామ పంచాయతీ నందు 10 మంది రైతులకు 2,811 టేకు మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 1,569 మొక్కలు ఉన్నాయి, 512 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 26వ అంశం, ఈ గ్రామ పంచాయతీ నందు హరితవనాల ప్లాంటేషన్లో భాగంగా ఫారెస్ట్ లొకేషన్ నందు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 3,963 మొక్కలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1,863 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్, ఉన్నాయి సార్. మిగతా 2,100 మొక్కలు చనిపోవడం జరిగింది.
ఇక్కడ పంచాయతీకి సంబంధించి 43,251 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. కానీ ఇటు సంబంధించి రికార్డ్స్ అనేది దానికి బృందం వారికి ఇవ్వలేదు. నెక్స్ట్ ధర్మారావుపేట గ్రామ పంచాయతీ సార్. క్వాంటిటీ అయింది సార్, కానీ ఇది 2021లో వర్క్ జరిగింది సార్. క్వాంటిటీ రిడక్షన్ అయింది సార్. పది సార్, ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేసి హక్కుదారులకు వారి యొక్క హక్కుల గురించి అలాగే డిమాండ్ మరియు నో డిమాండ్ సౌకర్యాల గురించి తెలపాలి సార్. కానీ ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది ఏర్పాటు చేయలేదు. గ్రామ సభలో ఇక్కడ నుండి నిర్వహిస్తామని జేపీఎస్ గారు తెలిపారు సార్. టెక్నాలజీ మార్కెటింగ్ 11వ అంశం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు. గ్రామ సభలో ఇక్కడ నుండి తీసుకుంటామని జేపీఎస్ గారు తెలిపారు. 12వ అంశం ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. 13వ అంశం వేతన పే స్లిప్పులు పంపిణీ చేయడం లేదు సార్. 14వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 15వ అంశం పనులకు సంబంధించి ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది సార్. 16వ అంశం వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 17వ అంశం ఎంబుక్కుల యందు రైతుల సంతకాలు పూల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 18వ అంశం రోల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది సార్ మాస్టర్ యందు. 19వ అంశం ఈసీ గారు 25% చెక్ మెజర్ చేయాలి కానీ చేయడం లేదు సార్. 20వ అంశం 12, 13వ కాలం కూడా రాయడం జరుగుతుంది సార్ ఎంబుక్కుల యందు. 21వ అంశం సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. అలాగే 22వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు 10 మంది హక్కుదారులు రైతులు 3,260 టేకు మొక్కలు పెట్టుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 512 ఫీల్డ్లో 2,745 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 512 మొక్కలు చనిపోవడం జరిగింది. 23వ అంశం కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్కడీల యందు 800 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 684 మొక్కలు ఉన్నాయి. మిగతా 116 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం కెనాల్ బాండ్ ప్లాంటేషన్లో భాగంగా 1500 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 1224 మొక్కలు ఉన్నాయి. మిగతా 236 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 25వ అంశం సార్ ఇక్కడ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 550 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 496 మొక్కలు ఉన్నాయి. మిగతా 54 మొక్కలు చనిపోవడం జరిగింది. రెవెన్యూ సార్ వీటికి సంబంధించి 2021-22లో కూడా వాచన్ వార్డు అలాగే ట్యాంకర్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. 26వ అంశం ఈ గ్రామ పంచాయతీ నందు హరితవనాల ప్లాంటేషన్లో భాగంగా 5,850 మొక్కలు పెట్టించడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్లో 5,139 మొక్కలు ఉన్నాయి. మిగతా 711 మొక్కలు చనిపోవడం జరిగింది. అవును సార్. పంచాయతీకి సంబంధించి సార్ 28,576 రూపాయలు కట్టడం జరిగింది. కానీ ఇటు రికార్డ్స్ అనేది సామాజిక తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. ప్రకృతి వనంలో సార్ మొత్తం 15,000 మొక్కలు పెట్టించడం జరిగింది సార్ 3 ఆపరేషన్ల వారీగా. కానీ ఇక్కడ అన్ని మొక్కలు కూడా బతుకున్నాయి సార్. ఇటు బీపీ బాగుందని గుర్తించడం జరిగింది. 9వ అంశం సార్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 1362 మొక్కలు పెట్టించడం జరిగింది. ఇటు మొక్కలు కూడా చాలా బాగున్నాయని గుర్తించడం జరిగింది సార్. 1362 అన్ని బతికి ఉన్నాయండి. నెక్స్ట్ సార్ ఈ గ్రామ పంచాయతీ నందు దుర్గం భవానీ గ్రూప్ కూలి అయిన జాడి పద్మ తను 6 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందుకు 1146 రూపాయలు రావాల్సి ఉంది. కానీ 100 రోజులు పూర్తి కావడం వల్ల ఇటు పేమెంట్ అనేది కాలేదు సార్. దీనికి సంబంధించి క్వాంటిటీ కూడా ఆపలేదు సార్. గ్రామ సభలో అనుకున్న లెటర్ ఉన్నది మేడం.
అందుకే చూసుకోవడం అంటే లెటర్ ఉన్నది 22 11వ అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ నందు 7 మంది హక్కుదారులు టేకు మొక్కలు 2500 మొక్కలు పెట్టుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 2365 మొక్కలు ఉన్నాయి. మిగతా 135 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23వ అంశం, ఇక్కడ తెలంగాణ క్రీడాపరంగా సంబంధించి నేమ్ బోర్డ్స్కు పేమెంట్ చేయడం జరిగింది సార్. 3 వర్కర్లకు 3900 రూపాయలు. ఇట్టి అమౌంట్ అనేది ఎంపీడీఓ గారి అకౌంట్ నందు జమ చేయడం జరిగింది సార్. మనకు ఎన్ఆర్జీఎస్ యాక్ట్ ప్రకారం అనేది ఇంప్లిమెంట్ ఏజెన్సీ అకౌంట్ నందు జమ చేయకూడదు ఉంది సార్. అయినప్పటికీ కూడా 3900 రూపాయలు చెల్లించడం జరిగింది. బోర్డ్స్ ఉన్నాయి సార్, ఎంపీడీఓ గారి అకౌంట్ కానీ చెల్లించడం ఈ గ్రామ సమాచారం. జేపీ సార్, ఏడు వరకు ఇన్ఫర్మేషన్ సార్. సార్ 8వ అంశం సార్, డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 9వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు. 10వ అంశం సార్, వేతనాలు ఫ్లెక్సిబుల్ సార్ ఇవ్వడం లేదు సార్. గ్రామస్థాయి 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ సైట్ ఫోటోస్ 2 దశల ఫోటో నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది. 12-13 కాలాల్లో ఎంపికలందు రైతులకు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఏపీఓ ఎంపీడీఓ గారు మాస్టర్ రోడ్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 25% ఈసీ గారు చెక్ చేయడం జరుగుతుంది సార్. ఎంబుక్ల యందు 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. 18వ అంశం వచ్చేసి హరిత వనాలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. చేసినట్లు హాజరులు సంతకాలు ఉన్నాయి కానీ సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 100 రోజులు పూర్తయిందని పేమెంట్ చేయలేదు సార్. అట్టి పరిమాణం ఆపడం జరిగింది, తగ్గించడం జరిగింది సార్. ఇరవై అంశం సార్, హరిత వనంలో భాగంగా 2475 రికార్డు ప్రకారం మొక్కలు పెట్టడం జరిగింది సార్. 2282 మొక్కలు బ్రతుకున్నాయి. 192 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇరవై ఒకటి అంశం సార్, కెనాల్ బండు ప్లాంటేషన్లో 800 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 621 మొక్కలు బతుకున్నాయి. మిగతా 171 మొక్కలు చనిపోయినాయి సార్. టేకు మొక్కల పెంపకంలో భాగంగా 2305 చెట్లు రికార్డు ప్రకారం కదా సార్. 1835 మొక్కలు బ్రతుకున్నాయి. 470 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
20 అంశం సార్. 23వ అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 4వ వర్గ ఐటీల నందు 1135 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 991 మొక్కలు చనిపోవడం బతికి ఉన్నాయి. 144 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 3 వర్గ ఐటీల నందు 860 మొక్కలు రికార్డు ప్రకారం కలదు సార్. 772 మొక్కలు బ్రతుకున్నాయి. 88 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 293 మొక్కలు బ్రతుకున్నాయి. 707 మొక్కలు 107 మొక్కలు చనిపోయింది. మీటింగ్లో మళ్ళీ చెప్తాను. 26వ అంశం సార్. పల్లె ప్రకృతి వనంలో భాగంగా 5615 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 5246 మొక్కలు బతికి ఉన్నాయి. 369 మొక్కలు చనిపోయాయి. రోజ్గార్ దివస్ సార్ 2021-22 సంవత్సరంలో నిర్వహించలేదు సార్. 2022-23 సంవత్సరంలో రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం జరిగింది. అంగన్వాడీ టీచర్గా విధి నిర్వహిస్తున్నారు సార్. అలాగే ఉపాధి పనులు 21 రోజులు పనిచేసి 4116 రూపాయలు తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. ఇరవై 29వ అంశం సార్. ఈ గ్రామ పంచాయతీ వర్గ నెంబర్ వచ్చేసి 1233 పల్లె ప్రకృతి వనంలో తేదీ 16/9/2021 నుంచి వెళ్ళి తేదీ 22/9/2021 వరకు 11 మంది హక్కుదారులు లంబడతాండ డి గ్రామ పంచాయతీ ఆవాసం చెందిన నాయకపుగూడ హక్కుదారులు సార్. వీళ్ళు కోనూరు పల్లె ప్రకృతి వనంలో పనిచేసినట్టు మస్టర్ రాసి 12,892 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇటు విషయంపై డోర్ టు డోర్ విజిట్లో కూలినాడగా మేము పని చేయలేదని తెలపడం జరిగింది సార్. పంతొమ్మిదవ అంశం సార్. 5 మంది హక్కుదారులు 30 రోజులు పని చేయడం జరిగింది సార్. అట్టి ఆధారాలు సంతకాలు కలవు సార్. 100 days కంప్లీట్ వలన ఈసీ గారు పేమెంట్ చేయలేదు సార్. అట్టి పరిమాణం తగ్గించడం జరిగింది, ఆపడం జరిగింది సార్. 20వ అంశం సార్. రోజ్గార్ దివస్. రోజ్గార్ దివస్ అని 2021-22-23 సంవత్సరంలో రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు సార్. ఇట్టి రిజిస్టర్ కూడా లేదు సార్. 21 సార్. హరిత వనంలో భాగంగా 2 వర్గ ఐడీల నందు 6,230 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 5,770 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 460 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. టేకు మొక్కల పెంపకంలో భాగంగా 5 వర్గ ఐడీల నందు 1151 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 1044 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 107 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 250 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 214 మొక్కలు బ్రతుకున్నాయి. 36 మొక్కలు చనిపోవడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్గ ఐడీలో 409 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 360 మొక్కలు బ్రతుకున్నాయి. 44 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పల్లె ప్రకృతి వనంలో భాగంగా 2 వర్గ ఐడీల నందు 5,209 మొక్కలు రికార్డు ప్రకారం కలదు సార్. 4,758 మొక్కలు బ్రతుకున్నాయి. 451 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పిఆర్ నాట్ గివెన్ రికార్డ్ సార్.
సెవెన్ వరకు ఇన్ఫర్మేషన్. ఎనిమిదవది వచ్చేసి పని పూర్తి దరఖాస్తు. డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహిస్తున్నారు. తొమ్మిదవది వచ్చేసి జాబ్ కార్డుల నిర్వహణ లేదు సార్. 22 వరకు ఉంది, 23కు లేదు సార్. వారం వారం వేతన రసీదులు ఇస్తలేరు సార్. 7 రకాల రిజిస్టర్లో సార్ సామాగ్రి రిజిస్టర్ అనేది మెయింటెనెన్స్ లేదు సార్. 12వ ఇష్యూ సార్, పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు 2 టైప్స్ చూపిస్తున్నారు సార్, 3వ చూపిస్తలేదు. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. కొలతల పుస్తకాలలో రైతుల కూలీలు సార్ కొన్నిట్లు ఉన్నాయి, మిగతా వాటిలో లేవు సార్. 15వ ఇష్యూ సార్, అమలు రోల్ ఖాళీ సార్ పూర్తి స్థాయిలో లేవు సార్. 11 మాస్టర్లలో ఏపీఓ గారి రోల్ కాల్స్ లేవు సార్. 16వ ఇష్యూ సార్, ఎంబుక్ల యందు ఏసీ చెక్ మెజర్ ఉంది సార్. 17వ ఇష్యూ 12వ 13 కాలమ్స్లో రైతుల సంతకాలు లేవు సార్. మొక్కలకు సంబంధించిన సర్వేయర్ రిజిస్టర్ ఉంది సార్. ఎస్ఎంసీ ట్రెంచెస్లో సార్ ఉపయోగించిన పే ఆర్డర్స్కి సంబంధించిన పిఓ గారి సంతకాలు లేవు సార్. ఇరవైవ సార్, ఫార్మేషన్ ఆఫ్ రోడ్ పని ప్రదేశంలో 14/4/2022 నుండి 24/2022 వరకు మాన్కుబాయ్ అనే జాబ్ కార్డ్ నంబర్ వచ్చేసి 020005 అను హక్కుదారు 5 రోజులు పని చేసినట్టు హాజరులు కలవు కానీ సంతకం లేకుండానే 371 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని పేరు సార్ ఎస్ఎంసీ ట్రెంచెస్, తేదీ 16/2/2023 నుండి 22/2/2023 వరకు పేరు అన్సుబాయ్, జాబ్ కార్డ్ నంబర్ వచ్చేసి 020018 అను హక్కుదారు 6 రోజులు పని చేసినట్లు హాజరులు వేసి సంతకం కలదు సార్. కానీ ఆమెకు 4 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనివల్ల 2 రోజులకు 396 రూపాయలు ఆమె నష్టపోవడం జరిగింది సార్. అలా దీంట్లో సార్ మొత్తం 150 మొక్కలకు సార్ 123 మొక్కలు కలవు, 27 మొక్కలు లేవు సార్. ఇరవై 25వ ఇష్యూ సార్, బండ్ ప్లాంటేషన్లో సార్ 6 వర్క్ ఐడీలకు మొత్తం 823 మొక్కలు నాటారు సార్. దానికి సంబంధించి సార్ పని ప్రదేశంలో 771 మొక్కలు కలవు, మిగతా 65 మొక్కలు లేవు సార్. ఇరవై 26 సార్, బండ్ ప్లాంటేషన్లోనే సార్ 116 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశంలో 116 మొక్కలు నాటడం 94 మొక్కలు ఉన్నాయి, 22 మొక్కలు లేవు సార్. తిరుమలాపూర్ లొకేషన్స్ అన్నందు సార్ 1000 మొక్కలు నాటారు, కానీ పని ప్రదేశంలో ప్రస్తుతం పల్లె ప్రకృతి వనం లేదు సార్. చేయడం జరిగింది. వీరికి 100 రోజులు పూర్తి కావడం వలన 3,936 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 9 సార్, పని కొరకు దరఖాస్తు సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహిస్తలేరు సార్. జాబ్ కార్డులో నిర్వహణ సార్ 22 వరకు ఉంది, 23లో లేదు సార్. వారం వారం వేతన రసీదులు లేవు సార్. 7 రకాల రిజిస్టర్లలో సార్
గ్రామ సభ మినిట్స్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, పనుల రిజిస్టర్, స్థూరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ అండ్ సామాగ్రి రిజిస్టర్ సార్. ఇవి ఉన్నాయి కానీ దాంట్లో అప్డేషన్స్ ఏం లేవు. అన్ని చేయాలి కదా. ఇది కామన్ నర్సరీ సార్ పని పేరు. 3 వారాలకు ఉపయోగించిన మాస్టర్ల యందు ఏపీఓ సంతకాలు మరియు తిరిగి ఇచ్చిన తేదీలు లేకుండానే 6,874 పేమెంట్ చేయడం జరిగింది సార్. లేదు సార్. Yes. 21 సార్ రోజ్గార్ దివస్ సార్ అనేది నిర్వహించడం లేదు. 22 సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో సార్ 195 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 165 మొక్కలు కలవు సార్, మిగతా 30 మొక్కలు లేవు సార్. ఎవెన్యూ ప్లాంటేషన్లోనే సార్ 200 మొక్కలు నాటారు. ప్రస్తుతం 193 మొక్కలు కలవు సార్, మిగతా 7 మొక్కలు లేవు సార్. ఎవెన్యూ ప్లాంటేషన్కి 2 వర్క్ ఐడీలకు సార్ 380 మొక్కలు నాటారు. ప్రస్తుతం 365 మొక్కలు కలవు, 15 మొక్కలు లేవు సార్. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో సార్ 200 మొక్కలు నాటారు. ప్రస్తుతం 121 మొక్కలు ఉన్నాయి సార్, 79 మొక్కలు లేవు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 200 మొక్కలు నాటారు. ప్రస్తుతం 183 మొక్కలు కలవు సార్, 17 మొక్కలు లేవు సార్. ఇది కూడా కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 200 మొక్కలకు 186 మొక్కలు కలవు, 14 మొక్కలు లేవు సార్. హరితవనాలు సార్ మొత్తం 5,400 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 5,176 మొక్కలు కలవు, మిగతా 226 మొక్కలు లేవు సార్. ఇది కూడా హరితవనాలకు సార్ 2 వర్క్ ఐడీలకు మొత్తం 5,900 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 5,675 మొక్కలు కలవు, మిగతా 225 మొక్కలు లేవు సార్. బండ్ ప్లాంటేషన్ సార్ మొత్తం వర్క్ ఐడీలకు 1000 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 919 మొక్కలు కలవు, 81 మొక్కలు లేవు సార్. పీపీవీలో సార్ 3,500 మొక్కలు నాటారు. ప్రస్తుతం 3,381 మొక్కలు కలవు, మిగతా 119 మొక్కలు లేవు సార్. ఇది సార్ ఎంబుక్ల ఎందు సార్ పాస్ ఆర్డర్ ఎందు ఏపీఓ ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండానే 2,49,339 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అమౌంట్ 2,49,339 రూపాయలు సార్. ఫస్ట్ నుంచి 7th వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్ నో డిమాండ్ ఫామ్స్ నిర్వహించడం లేదు, తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. డిమాండ్ కూడా జాబ్ కార్డ్ నిర్వహణ లేదు సార్. పే స్లిప్స్ ఇవ్వలేదు సార్. జాబ్ కార్డ్ అది 7 రిజిస్టర్స్ ఉన్నాయి సార్. పనులకు సంబంధించి పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించలేదు. వర్క్ ఫైల్ నిర్వహణ లేదు సార్. పేమెంట్ కూడా చేయలేదు. ఎంపికలలో రైతులు మరియు కూలీల సంతకాలు లేవు సార్. 3 ఎంపికలు ఉన్నాయి, మిగతా ఎంపికలు లేవు సార్. అమలు చేయి రోల్ కాల్ లేదు. చెక్ మెజర్మెంట్ లేదు సార్. వెయిట్ వర్క్లకి 12 మరియు 11 కాలాలు ఉన్నాయి సార్. సర్వే రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరిగింది.
రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 900 మొక్కలకి 625 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. అవును సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 382 మొక్కలకి 258 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. అవును సార్, 382 మొక్కలకి 258 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 190 మొక్కలకి 105 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. బండ్లు ప్లాంటేషన్ సార్ 300 మొక్కలకి 208 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. విలేజ్ పార్క్ సార్ 1206 మొక్కలకి 1016 మొక్కలు బతుకున్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోయినాయి. అవును సార్. అది 37 మంది హక్కుదారులు సార్, ఎన్ఐసి మస్టర్ల సంతకం. పేమెంట్ కాలే జరిగిన క్వాంటిటీగా పోయి 26వ ఇష్యూ సార్, నీలా జాబ్ కార్డ్ నెంబర్ 60123 సార్. ఈమెకి 6 రోజులు చెప్పిన మాస్టర్ ముగించిన తర్వాత పేమెంట్ చేయడం జరిగింది సార్. 111 మాస్టర్ క్లోజ్ సార్ 6 రోజులు. పడుతుంటాను చెప్పి రిపోర్ట్ సార్. బంటు సార్ ఇన్ఫర్మేషన్ సార్ 8వ అంశం సార్, 2 మంది హక్కుదారులు జాబ్ కార్డు లేనందున పనులు చేయలేకపోతున్నాం, జాబ్ కార్డు ఇప్పించగలరని డిమాండ్ చేయడం జరిగింది సార్. న్యూ జాబ్ కార్డ్ సార్. 9వ అంశం సార్, 2 మంది హక్కుదారులు జాబ్ కార్డులో పేరు లేనందున పని చేయలేకపోతున్నాం, యాడింగ్ చేయాలని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్. 10వ అంశం సార్, 10 మంది హక్కుదారులు డిమాండ్ పెట్టడం జరిగింది సార్, పనులు కావాలని చెప్పి. అది కావాలని అడుగుతాడు, నాకు 5 పక్కే పని కావాలని అడిగారు. 5 కిలోమీటర్లు దాడితే 5% ఇచ్చిన పక్క అలకేషన్ అడిగి అలకేషన్ చేస్తున్నాను. హక్కుదారులు 30 రోజులు పనిచేసి 5,377 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 100 రోజులు కావడం సార్ తెలియదు సార్. మరి చేస్తే మరి 100 రోజులు దాటిన వాళ్ళు అంతే. చచ్చిపోయిన ఇప్పుడు నువ్వు వచ్చినావు మరి చేయొచ్చు కదా, వాడు మనోడే కదా. వాటినే ఉందా ఇన్ ప్రోగ్రెస్ వర్క్ ఎగ్జిటివ్ సార్, ఎగ్జిటివ్ వర్క్
12 చెప్పు బాబు 12 చెప్పు 12వ అంశం సార్, ముఖ్య సరిత అనే హక్కుదారులను 30 రోజులు పనిచేసినందుకు గాను 5,287 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఆమెకు అకౌంట్ నెంబర్ చేంజ్ ఉండడం వల్ల డబ్బులు తీసుకోలేదు, మా అకౌంట్లో యాడ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సార్. అకౌంట్ నెంబర్ రాంగ్ ఉందంటే అది న్యూ అకౌంట్ నెంబర్ యాడ్ చేయాలి ఎస్ సార్ సార్ ముప్పై రెండవ అంశం సార్, మట్టి కట్టల పనికి సంబంధించి రైతుల కూలీల యొక్క అంగీకార పత్రాలు తీసుకోవాలి సార్, కానీ ప్రతి బృందానికి ఇవ్వలేదు సార్. ముప్పై మూడో అంశం సార్, ఆరు పనులకు సంబంధించి ల్యాండ్ డీలింగ్ పనుల భాగంగా అంగీకార పత్రాలు, పాస్ పుస్తకాలు తనిఖీ బృందానికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు సార్. ఇది సమాచారం సార్. 1-7 ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్, మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా కోరికల్లో 67 మొక్కలు పెట్టినట్టు ఉంది సార్. పని ప్రదేశంలో అన్ని మొక్కలు బతుకున్నాయి సార్. 9వ అంశం సార్, 7 మంది హక్కుదారులు జాబ్ కార్డు లేనందున ఉపాధి పనులు చేయలేకపోతున్నాము, మాకు కొత్త జాబ్ కార్డు ఇప్పించగలరని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి దరఖాస్తు కూడా ఇచ్చాను. 10వ అంశం సార్, 2 మంది హక్కుదారులు పేరు లేనందున జాబ్ పనులు చేయలేకపోతున్నాం, జాబ్ కార్డులో పేరు ఎక్కించగలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. 11వ అంశం సార్, 12 విడతకు సంబంధించి 3 మంది హక్కుదారులు 100 రోజులు పేమెంట్ 100 రోజులు కావడం వల్ల 18 రోజులు పనిచేసి 2,934 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అది పెంచామని ఈఎస్ గారు చెప్పారు కానీ ఏం చూపించలేదు సార్ వాటికి సంబంధించి. 12వ అంశం సార్, 9 మంది హక్కుదారులు డిమాండ్ పెట్టడం జరిగింది సార్. 13వ అంశం సార్, పనికి సంబంధించి 2020-21 సంబంధించి డిమాండ్ లేకుండానే పనులు జరిగినాయి సార్. 2021-23కి సంబంధించి నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 14వ అంశం సార్, జాబ్ కార్డు నిర్వహణకు సంబంధించి 2021 సంబంధించి 148 జాబ్ కార్డులు నిర్వహించారు సార్. అప్డేట్ చేయడం జరిగింది, 6 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు సార్. 24వ అంశం సార్, టేకు మొక్కలకు సంబంధించి 2021-22కి సంబంధించి 5 వర్కేళ్లలో 2018 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 142 మొక్కలు ఉన్నాయి. 559 మొక్కలు చనిపోయినాయి. 25వ అంశం సార్, టేకు మొక్కలకు పెంపకంలో భాగంగా ఒక వర్కైడ్లో 347 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 294 మొక్కలు ఉన్నాయి. 53 మొక్కలు చనిపోయినాయి సార్. 26వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 4 వర్కేళ్లలో 1,459 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 1,390 మొక్కలు ఉన్నాయి. 89 మొక్కలు చనిపోయినాయి సార్. 27వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి ఒక వర్కేడ్లో 324 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 302 మొక్కలు ఉన్నాయి. 22 మొక్కలు చనిపోయినాయి సార్. 28వ
28వ అంశం సార్, ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి ఒక ఎకర్లో 370 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 358 మొక్కలు ఉన్నాయి, 12 మొక్కలు లేవు సార్. 29వ అంశం సార్, ఆర్థోనాల్ ప్లాంటేషన్ సంబంధించి ఒక ఎకర్లో 1000 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 982 మొక్కలు ఉన్నాయి, 18 మొక్కలు చనిపోయినాయి సార్. 30వ అంశం సార్, బీపీపీకి సంబంధించి ఒక ఎకర్లో 15,200 మొక్కలు పెట్టినట్టు రికార్డులో కలదు సార్. పని ప్రదేశంలో 15,013 మొక్కలు ఉన్నాయి, చనిపోయినాయి సార్. 31వ అంశం సార్, రోజ్గార్ అనేది ప్రతి నెల నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు సార్. 32వ అంశం సార్, ఈవెంట్ ప్లాంటేషన్ సంబంధించి ఊరెడ్డి లక్ష్మి అనే హక్కుదారులు మస్టరేందు సంతకాలు ఉన్నాయి కానీ ఆదాయం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 6 రోజులకు గాను 1,470 రూపాయలు. పంచాయతీ నంబర్ 7 ఇన్ఫర్మేషన్ సార్. నంబర్ 8 కూడా ఇన్ఫర్మేషన్ సార్. సార్ నంబర్ 9 సార్, ఇక్కడ ఓవర్లాపింగ్ వల్ల మనకు పేమెంట్ అనేది కాలేదు సార్. ఎట్ ఏ టైంలో మనకి ఇక్కడ 9 సార్, ఓవర్లాపింగ్ వల్ల పేమెంట్ అనేది కాలేదు సార్. బట్ 10 సార్, డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. నంబర్ 11 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. నంబర్ 12 సార్, పే స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నంబర్ 13 సార్, 7 రిజిస్టర్స్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. నంబర్ 14 సార్, 3 రకాల ఫోటోస్లో మనకు 2 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. నంబర్ 15 సార్, వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. నంబర్ 16 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది ఎంపీలో. నంబర్ 17 సార్, రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. నంబర్ 18 సార్, ఈసీ గారు మనకు ఎర్త్ వర్క్ సంబంధించి 25% చెక్ మెజర్మెంట్ చేయాలి కానీ చేయలేదు సార్. నో సార్, నో సార్. 13 వరకు సార్, దేంట్లో లేదు సార్. మెటీరియల్ ఉంది సార్, ఎర్త్ వర్క్ లేదు. నంబర్ 21 సార్, టమాటో ప్లాంటేషన్లో మనకి 582 మొక్కలు నాటడం జరిగింది సార్. 436 మొక్కలు బ్రతికుండా 146 మొక్కలు చనిపోవడం జరిగింది. నంబర్ 22 సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో మనకి 200 మొక్కలు నాటడం జరిగింది సార్. 165 మొక్కలు బ్రతికుండా 35 మొక్కలు చనిపోవడం జరిగింది. నంబర్ 23 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో మనకి 1839 మొక్కలు నాటడం జరిగింది సార్. 1220 మొక్కలు బ్రతికున్నాయి, 619 మొక్కలు చనిపోవడం జరిగింది. నంబర్ 24 సార్, విలేజ్ పార్క్లో మనకి 2450 మొక్కలు నాటడం జరిగింది సార్. 1433 మొక్కలు బ్రతికున్నాయి, 1017 మొక్కలు చనిపోవడం జరిగింది. నంబర్ 25 సార్, ప్రతి నెల రోజ్గార్ దివస్ అనేది నిర్వహించాలి సార్, నిర్వహించడం లేదు సార్. నంబర్ 26 సార్, నర్సరీ 21-22 సంబంధించి రిజిస్టర్ చూపించలేదు సార్. ఓన్లీ రిజిస్టర్ మాత్రమే చూపించారు. నంబర్ 27 సార్, నర్సరీ 20-21 సంబంధించి ఎలాంటి రిజిస్టర్ చూపించలేదు సార్. నర్సరీ 20-21 సంబంధించి మనకు రిజిస్టర్ మాత్రమే చూపించింది సార్, మిగతా రిజిస్టర్ చూపించలేదు. అడిగాను సార్, రిజిస్టర్ మాత్రమే చూపించింది.
నెంబర్ 28 సార్ కమ్యూనిటీ 21-22లో మనకి 18 మంది వర్క్ వైసీకర్కి 84 రోజులు అటెండెన్స్ దిద్దడం జరిగింది సార్. సార్ మన కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ అదర్ దిద్ది సార్ ప్రొసీజర్ సార్. నెంబర్ 29 సార్ మస్టర్ ముగించిన తర్వాత మనకు 4 రోజులకు అటెండెన్స్ పేమెంట్ చేయండి సార్. 70 రూపాయలు పేమెంట్ చేయండి. ఎన్ఏసి మస్టర్ సార్ ఇది. అనేది నిర్వహించడం లేదు సార్. నెంబర్ 9 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. నెంబర్ 10 సార్ పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. నెంబర్ 11 సార్ 7 రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ అనేది లేదు సార్. నెంబర్ 12 సార్ మనకు 3 రకాల ఫొటోస్లో బిఫోర్ ఫోటో అనేది నిర్వహించడం లేదు సార్. నెంబర్ 13 సార్ వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయి లేదు సార్. నెంబర్ 13 సార్ వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. నెంబర్ 14 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది ఏం బుక్లో. నెంబర్ 15 సార్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. నెంబర్ 16 సార్ ఎర్త్ వర్క్ సంబంధించి 25% ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయాలి కానీ చేయలేదు సార్. నెంబర్ 17 సార్ ఎం బుక్లో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. నెంబర్ 18 సార్ సర్వైవల్ రిజిస్టర్ అనేది చూపించలేదు సార్. నెంబర్ 19 సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. నెంబర్ 20 సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో మనకి 280 మొక్కలు నాటడం జరిగింది సార్. 230 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 50 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెంబర్ 21 సార్ బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్లో భాగంగా మనకి 100 మొక్కలు నాటడం జరిగింది సార్. 72 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 28 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెంబర్ 2 సార్ బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్ మనకి 100 మొక్కలు నాటడం జరిగింది సార్. 86 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 14 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 23 సార్ విలేజ్ పార్క్ సంబంధించి మనకి 2104 మొక్కలు నాటడం జరిగింది సార్. 2600 మొక్కలు నాటడం జరిగింది సార్. 2100 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 498 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 24 సార్ విలేజ్ పార్క్ సంబంధించి మనకి 1130 మొక్కలు నాటడం జరిగింది సార్. 870 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 220 మొక్కలు చనిపోవడం జరిగింది. నెంబర్ 25 సార్ కిస్టే జాబ్ నెంబర్ 10625 మనకి 6 రోజులు పని చేసినట్టుగా మస్టర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇటు మస్టర్ పైన పంచాయతీ కార్యదర్శి గారి సిగ్నేచర్ లేకుండా 1531 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. నెంబర్ 26 సార్ ఒకరికి 6 రోజులు ఒకరికి 3 రోజులు చొప్పున మొత్తం 9 రోజులకు ఏ ఒక్క రోజు కూడా సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 1764. నెంబర్ 27 సార్ 9 మస్టర్ల నందు మనకి 15-11-2021 నుండి 11-12-2021 వరకు ఏపీఓ గారి సైన్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. మరి మస్టర్ ఇష్యూ చేసినప్పుడు మరి మండలికి వచ్చినప్పుడు ఏపీఓ గారు సైన్ చేయాల్సి ఉండగా చేయలేదు. నెంబర్ 28 సార్ ట్రైన్ ప్లాట్ఫామ్ సంబంధించి 2 టాస్క్లో తేడా రావడం జరిగింది సార్. పీసీసీ అనేది మనకు అక్కడ హైట్ అనేది తేడా రావడం జరిగింది సార్. నేమ్ బోర్డు కూడా పెట్టలేదు. ఇందుకు 3050 రూపాయలు పేమెంట్ ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది.
ముత్యంపల్లి గ్రామ పంచాయతీ సార్. ఎస్ సార్. నంబర్ 8 సార్. నంబర్ 8 సార్, మనకు 12వ విడత సామాజిక రంగంలో గుర్తించిన అంశం 100 రోజులు పూర్తి అయిన కూడా పనులు చేసిన వారికి పేమెంట్ అనేది చేయాల్సి ఉండగా చేయలేదు సార్. ఇటు రూపాయలు 33,603 రూపాయలు అనేది పెండింగ్లో ఉంది సార్. నష్టపోవడం జరిగింది 100 డేస్ కంప్లీట్ అయిన వాళ్ళకి. చేసినాం. అంటే ఇంకొక నంబర్ 9 సార్, ఇది ఈ సంవత్సరంలో మనకి 100 డేస్ కంప్లీట్ అయిన వారికి పేమెంట్ అనేది చేయలేదు సార్. మొత్తం 10 మందికి టోటల్ 14,665 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంది. సార్ ఇది 16/2021 నుండి 16/2021 వరకు సార్. మనకు 6 మంత్స్లో జరిగిన వర్క్ సార్. ఫైనాన్స్ ఇయర్ చెప్పింది సార్, 21-23 ఫైనాన్స్ ఇయర్. నంబర్ 10 సార్. నంబర్ 10 సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. నంబర్ 13 సార్, 7 రకాల రిజిస్టర్స్ మనకు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. నంబర్ 14 సార్, 3 రకాల ఫోటోస్లో మనకి బిఫోర్ ఫోటో అనేది నిర్వహించలేదు సార్. నంబర్ 15 సార్, వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. నంబర్ 16 సార్, ఎంబుక్ల రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. నంబర్ 17 సార్, రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. నంబర్ 18 సార్, నెట్వర్క్ సార్ మీరు కొన్ని నిర్వహించలేదు కదా, మళ్ళీ బిఫోర్ ఫోటోలు కూడా సార్ ఎన్ని వర్క్ ఐడీలు ఉన్నాయో చెప్పండి, ఎన్నిటికి లేవో చెప్పండి. రన్నింగ్ వర్క్ ఐడీలకు తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ ఫైల్స్ పెట్టినాం. మేము పేమెంట్ కూడా చేసుకోలేదు సార్. ఫైల్స్ పెట్టినా 3 రకాల ఫోటోలు, నార్మల్గా ఏమన్నా ఎఫ్టీ వస్తువులు అన్నీ పెట్టినాం సార్. ఓన్లీ లాస్ట్ ఇయర్ కంటిన్యూ వర్క్ ఐడీలకు లేవు. నంబర్ 21 సార్, నర్సరీ 21-22కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చూపించలేదు సార్. 21-22 మనకి పంచాయతీ. నంబర్ 22 కూడా నర్సరీకి సంబంధించి సార్. 20-21 సంబంధించి రిజిస్టర్ చూపించలేదు సార్. నంబర్ 23 సార్, మనకి వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ మరియు ల్యాండ్ లెవెల్కి సంబంధించి రైతుల దగ్గర నుండి అంగీకార పత్రాలు మరియు పట్టా పాస్బుక్ జిరాక్స్ అనేది చూపించలేదు సార్. నంబర్ 24 సార్, 3 వర్క్ ఐడీలకు సంబంధించి మనకి 50,928 రూపాయలు ఖర్చు జరిగింది సార్. ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఇక్కడ 3 అప్లికేషన్లో ఎస్టిమేషన్ వేయడం జరిగింది సార్. పని మాత్రం మనకు ముత్యంపల్లిలో చేయడం జరిగింది సార్. 3 పీపీవీలు ఒకటే కాడ చేయడం జరిగింది. దివాస్ అనేది నిర్వహించాలి సార్, నిర్వహించడం లేదు. నంబర్ 29 సార్, ఇక్కడ నేమ్ బోర్డుకి సంబంధించి 4,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి 100% ఈజీగా చెక్ మెజర్మెంట్ చేయాలి సార్, చేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. డేటు 17/3/2022 ఫోటో చూపి. నంబర్ 30 సార్, ఈ డీసీ లింక్ ఫీడర్ ఛానల్కి సంబంధించి ప్రీ మెజర్మెంట్ అనేది రికార్డ్ చేయకుండా డైరెక్ట్ క్వాంటిటీకి పేమెంట్ చేయడం జరిగింది సార్. 76,050 రూపాయలు పేమెంట్ చేశారు సార్. కాలువకు కంపల్సరీ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి.
లేదు సార్, అది మనకి ఎక్కడ క్వాంటిటీ టోటల్ క్వాంటిటీ అనేది రాయలేదు. నెక్స్ట్ ఆ మెజర్మెంట్స్ కూడా మనకు కాలుకి ఎక్కడ రావు. టోటల్ లెంత్ యావరేజ్ విడ్త్ అట్లా మెన్షన్ చేసిన సార్. టోటల్ క్వాంటిటీలోకి వెళ్ళి ప్రీవియస్ క్వాంటిటీ అట్లా రాసిన సార్. అందుకని తీసేయలేదు, డిడక్షన్ చేయలేదు. అట్లా రాసిన సార్. హాస్పిటల్ నిర్వహించినటువంటి పదవ పథకానికి బృందానికి మరియు డిస్ట్రిక్ట్ నుండి వచ్చినటువంటి మన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి గారికి, మరి అడిషనల్ డిఆర్డిఓ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎస్టీఎం గారికి, డిఓ గారికి, ఈసీ గారికి, ఎస్ఆర్పి గారికి, తర్వాత పనిచేసినటువంటి అందరు పంచాయతీ సిబ్బంది, సెక్రటరీలు, పంచాయత్ సెక్రటరీలు, ఎంపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అందరి సిబ్బందికి కూడా ప్రత్యేక ఈ ప్రజావేదికను హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రజావేదికను ముగించడమైనది. థ్యాంక్ యూ.